అందరికీ నమస్కారం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అప్పు ఇస్తే ఇక మీద ఇచ్చినోడు జైలుకేనా? పోయిన వారమే మన ప్రధానమంత్రి మోడీ గారు మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారి ఆధ్వర్యంలో ఒక బిల్లు పాస్ చేశారు. వారు చెప్పడం ఏమంటే, ఇప్పుడు బ్యాంకులు లైసెన్స్ తీసుకొని ఉన్నారు బంగారు కుదవ పెట్టుకుని అప్పు ఇచ్చేదానికి, పర్సనల్ లోన్స్ ఇచ్చేదానికి, హౌసింగ్ లోన్స్ ఇచ్చేదానికి అన్నిటికీ వారు ఇవ్వవచ్చు. అదేవిధంగా ముత్తూస్ ఫైనాన్స్, మన్నపురం ఫైనాన్స్ వాళ్ళు కూడా ఈ లైసెన్సులు పొంది ఉన్నారు. ఇతర బజాజ్ ఫైనాన్స్ లాంటి వాళ్ళు, శ్రీరామ్ ఫైనాన్స్ లాంటి వాళ్ళు కూడా ఈ లైసెన్సులు పొంది ఉన్నారు. వారు మాత్రమే అప్పు ఇవ్వవలను. ఇక మీద ఎవరు కూడా లైసెన్స్ లేకుండా అప్పు ఇవ్వరాదు. మీకు ఎవరు చెప్పినాడు? ఇల్లు కుదవ పెట్టుకొని, జాగాలు కుదవ పెట్టుకొని పర్సనల్గా వాళ్ళకి అప్పులు ఇచ్చేసి 6 రూపాయలకు, 4 రూపాయలు, 2 రూపాయలకు అసలు అప్పు ఇచ్చేదానికి లైసెన్స్ ఉందా అని అడుగుతున్నాడు మోడీ. లైసెన్స్ లేకుండా లైసెన్స్ లేని పనులు ఎట్లా చేస్తావు? ఇంక మీట అప్పు ఎవరైనా ఇస్తే 10 ఏళ్ళు జైలుకు పోతారు. ఎవరికి అప్పు ఇవ్వద్దండి. భద్రంగా మీ డబ్బులు మీ దగ్గరే పెట్టుకోండి. ఎవరికైనా అవసరం వస్తే, మీరు సహాయం చెయ్యాలనిపిస్తే, వాళ్లకు మీరు ఇవ్వదలుచుకుంటే ఫ్రీగా మాత్రమే సహాయం చేయండి. అప్పు ఇవ్విచ్చితే జైలుకే. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్.